ఒక్కసారి సంపూర్ణ సేవకు ఇల్లు విడిచి బయటికి వెళ్ళాక ఆకలి, కరువు, శ్రమ, ఇబ్బంది. సేవకు రాకముందు చాలా ఆనందమయ జీవితం, నిందలు అవమానాలతోనే సహజీవనం చేయాల్సిన పరిస్థితి. అయినా ఒక్కరోజు కూడా స్తోత్ర ప్రార్థన ఆపలేదు. భయంకరమైన జ్వరముతో పీడింపబడుతూ బాధింపబడుతూ ఉన్నాను. కానీ ఆ ప్రాంతం నీళ్లు తాగితే మళ్ళీ నీకు ఈ సమస్య వస్తుంది, ఈ జ్వరం వస్తుంది అన్నారు. భయంకరమైన జ్వరం. ఏడుస్తూ ఉంటే ప్రభు ఆత్మ నా హృదయంలో మాట్లాడుతూ, లేచి వెళ్ళు. నా ఏడుపు చూడలేక వాళ్ళు ఏడుస్తూ సరే వెళ్ళందా. ఆ బస్సులోనే ఆఖరి పెట్టి మీద ఉండి ఆ సామాన్లన్నీ ఆ చెట్టు కిందకి లాక్కొని అన్ని మూటల దగ్గర పెట్టుకొని చెట్టుగా అనుకొని కూర్చున్నాను. ఈ చేతులు డ్రమ్ము కొట్టడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు అనేది నిజం. మా డాడీ నన్ను ఒక్కొక్కసారి బాగా కొట్టేవాడు. ఆ బస్సు వెనకాల దుమ్ములో పడి మెల్లిగా జంగారు దాకా నడిచి వచ్చేసేవాడిని. అలాంటి నేనేది కోరుకున్నది ఆశించింది కాదు. కడుపు నిండా 4 మెతుకులు నేను తింటే చూసి సంతోషించేవారు వేలు వేలు మంది బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. ఓ ఆర్థిక స్థితి స్తోమత కలిగిన కుటుంబంలోనే పుట్టి పెరిగాను. నాకు 18 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు, బాధలు, కరువులు, ఇబ్బందులు ఏమీ తెలీదు. చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా, ఆత్మీయంగా కొనసాగిన అద్భుతమైన రోజులవి. ఒక్కసారి సంపూర్ణ సేవకు ఇల్లు విడిచి బయటికి వెళ్ళాక ఆకలి, కరువు, శ్రమ, ఇబ్బంది, నింద, అవమానం, పోరాటం, వ్యతిరేకత అన్నీ తెలిసాయి. ఇవన్నీ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాన్ని ఎత్తుకున్నాక 10 రెట్లు పెరిగాయి. సేవకు రాకముందు చాలా ఆనందమయ జీవితం, సేవకు వచ్చాక శ్రమలు, కన్నీళ్ళు, కష్టాలమయ జీవితం. ఐఎఫ్జే మొదలెట్టాక నిందలు అవమానాలతోనే సహజీవనం చేయాల్సిన పరిస్థితి. శ్రమ పడుతున్నాం, నిందించబడుతున్నాం, అవమానపరచబడుతున్నాం, అనుమానించబడుతున్నాం, తృణీకరించబడుతున్నాం, తీవ్రంగా వ్యతిరేకతను అనుభవిస్తున్నాం, అన్యాయమైనటువంటి తీర్పుకు గురవుతున్నాం. అయినా ఒక్కరోజు కూడా స్తోత్ర ప్రార్థన ఆపలేదు. ఒక్క పరిచయను కూడా ఎగ్గొట్టలేదు. అప్పగించిన ఏ సేవను పక్కన పెట్టలేదు. నవ్వుతూ, తుల్లుతూ, ఎగురుతూ, గంతులేస్తూ సేవ చేసేవాళ్ళం. ఏడుస్తూ, మూలుగుతూ చేస్తున్నాం. సేవ అయితే ఆపలేదు. ఎంతో బలహీనుణ్ణి, ఎంతో విర్రగొట్టబడిన వాడిని, నలుగొట్టబడిన వాడిని. అయినా ప్రభు కృపలో వాడుకుంటున్నారా? చాలా సంవత్సరాల క్రితం ఒక స్టేట్మెంట్ చూశాను. నీ హృదయం 100 ముక్కలు అయిపోతే ఆ 100 ముక్కలు కూడా దేవునికి కావాలి. ఎందుకంటే నీ పూర్వస్థితిని మరలా నీకు ఇవ్వడానికి ఏ ఒక్క మొక్క తగ్గినా కుదరదు కదా. అన్నీ మళ్ళీ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేస్తాడు, కంప్లీట్గా హీల్ చేస్తాడు, నూతన కార్యాలు చేస్తారని ఒక స్టేట్మెంట్ చదివినప్పుడు నాకు చాలా ఆదరణ కలిగింది. నేను అప్పుడప్పుడు సన్నిహితులు వద్ద అంటుంటాను, ఇంత గంభీరమైన విస్తారమైన సేవ చేయటానికి, ఇంత అపరిమితమైన సమృద్ధిని కృప పొందటానికి నా బలం ఐఎఫ్జే దైవజనుల ప్రార్థనలే. ఇన్ని బాధలు పడడానికి కూడా ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమే కారణం. అంటే ఈ దైవజనులు కారణమని కాదు, సాతాను సామ్రాజ్యాన్ని కూల్చి బలమైన దేవుని రాజ్యాన్ని నిర్మించే ఒక మహత్తరమైన శక్తిగా దేవుడు ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాన్ని
లేపి రేపి నిలిపినందున శత్రువు చాలా ఎక్కువగా పనిచేస్తున్నాడు. మీ ప్రార్థన సహాయాన్ని మునుపటి కంటే ఎక్కువగా కోరుకొని నేను ఈ మాటలు చెప్తున్నాను. చాలాసార్లు నా సాక్ష్యం విన్న వాళ్ళకి తెలుసు. కొత్త వారి కోసం ఒక మాట అంటున్నాను. నేను సంపూర్ణ సేవకు వెళ్ళాల్సిన సమయంలో భయంకరమైన జ్వరముతో పీడింపబడుతూ బాధింపబడుతూ ఉన్నాను. ట్రీట్మెంట్ సాగుతుంది. ఏ ప్రాంతంలో ప్రభు నన్ను పంపారో ఆ ప్రాంతపు నీరు నా ఆరోగ్యానికి సరిపడక మీరు మినరల్ వాటర్ తీసుకెళ్ళండి, లేదా ఈ ప్రాంతపు నీళ్ళు 5 లీటర్లు 10 లీటర్లు తీసుకెళ్ళి కాచి చల్లార్చి వాడుకోండి. కానీ ఆ ప్రాంతం నీళ్ళు తాగితే మళ్ళీ నీకు ఈ సమస్య వస్తుంది, ఈ జ్వరం వస్తుంది అన్నారు. నాకేమనిపించిందంటే, ఏ ప్రాంతంలో సేవ చేయాలో ఆ ప్రాంతపు నీరు ఒక చుక్క తాగకుండా సేవ చేయటం ఎన్ని రోజులు సాధ్యం? అది ఎంతకాలం నడపగలం? లేదు ప్రభు, నువ్వు స్వస్థపరచు అంతే తప్ప నేను ఇలా మెయింటైన్ చేయటం సాధ్యం కాదని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ రోజు అన్నయ్య కాలేజీకి వెళ్ళారు, డాడీ ఏలూరు వెళ్ళారు, మమ్మీ స్త్రీల కొట్టానికి వెళ్ళింది, ఇంట్లో ఒక్కరిని ఉన్నాను. భయంకరమైన జ్వరం, 104 జ్వరం అంటే అది మామూలు అయిపోయింది. ఒక్కరిని ఇంట్లో ఉండి మంచం దిగి వెళ్ళిగా మోకాళ్ళేసి, ప్రభా నువ్వేమో సేవకు పిలిచావు, ఆ ప్రాంతానికి వెళ్ళమన్నావు, నువ్వు పంపితేనే వెళ్ళాను, కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, అక్కడ నీరు కూడా తాగకూడదంట. నేను ఈ మందులతో ఇంజక్షన్లతో ఎంతకాలం, యాంబిస్టోన్ 12 lakhs ఇంజక్షన్స్ 90 రాశాడు డాక్టర్. రోజుడిచి రోజు ఒకటి చేసుకోవాలా. అప్పటికి 45 ఇంజక్షన్లు పూర్తయినాయి. చాలా బలహీనత, భయంకరమైన జ్వరం. ఏడుస్తూ ఉంటే ప్రభు ఆత్మ నా హృదయంలో మాట్లాడుతూ, లేచి వెళ్ళు, నేను స్వస్థపరుస్తాను, వాడుకుంటాను మాట్లాడారు. మళ్ళీ శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తే, అవును నేను చెప్పిన స్థలానికి వెళ్ళిపో అని మాట్లాడితే, మరి ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు ఈ వాడితే కూడా నీళ్ళు తాగకూడదు అనేది కండిషన్. దేవుడు స్వస్థపరుస్తాను నాకు ఎందుకని మెల్లిగా సుమారు 17 రోజులుగా మంచం దిగిన నేను ఓపిక తెచ్చుకొని ఆ ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు అన్నీ కట్టగట్టి సైకిల్ వేసుకుని కిలోమీటర్ దూరంలో ఒక భయంకరమైన చెరువు ఉంటే అందులో వారేసి వచ్చి స్నానం చేసి ఆ చిన్న సూట్ కేసులో 2 జతలు బట్టలు సర్దుకొని కూర్చున్నాను. మమ్మీతో పాటు స్త్రీలందరూ స్త్రీల కూట ముగించుకొని నా కొరకు ప్రార్థనలు చేసుకుని వచ్చేపాటికి తయారై కూర్చొని ఉన్నాను. వాళ్ళంతా చాలా సంతోషంతో, దేవుడు మన ప్రార్థనలు విన్నాడు, చిన్నబాబుని దేవుడు స్వస్థపరిచాడు అని స్తోత్రాలు చెప్తున్నారు. మమ్మీ దగ్గరికి వచ్చి, ఇట్లనో కొడుక అని పట్టుకుంటే భయంకరంగా కాలుతున్నాను. అరే జ్వరం తగ్గలేదా, మరేంటి తయారై కూర్చున్నావు? నేను బుట్టాయిగూడెం వెళ్ళిపోతాను మమ్మీ అన్నాను. వెళ్దులేనా, నేను సేవకి వెళ్ళొద్దని ఎవరైనా పంపిందే మేం కదా, ఏం భయపడకు, తగ్గినాక స్వస్థపడ్డాక వెళ్తలే. లేదు మమ్మీ దేవుడు వెళ్ళిపోమంటున్నాడు. మేమేమని వద్దంటున్నామా, వెళ్ళమనే కదా అనేది, కానీ జ్వరం తగ్గాక వెళ్ళా. లేదు మమ్మీ ఇప్పుడే వెళ్ళిపోమంటున్నారు. ఈలోపు నాన్నగారు వచ్చారు. సంఘస్థులందరూ ఏడుస్తున్నారు, అట్లా మొండిగా చెయ్యొద్దు, అమ్మ నన్ను చెప్పిన మాట విను. చెప్పిన మాట వినని పిల్లలం ఎప్పుడు కాదు, మేము చాలా క్రమశిక్షణలోనే పెంచారు. అన్నయ్య అక్క వచ్చారు, అందరూ మూర్ఖంగా మొండిగా మాట్లాడకు, చెప్తున్నారు కదా విను. ఎందరు చెప్పినా ఆ మాటలు వ్యతిరేకించాలని కాదు, కానీ దేవుని మాట చెవుల్లో మారు మోగుతున్నప్పుడు ఇంకేమీ ఎక్కదు. నా ఏడుపు చూడలేక వాళ్ళు ఏడుస్తూ, సరే వెళ్ళండా అన్నని పిలిచారే అని దింపేశారు ఆరా బుట్టాయిగూడెంలో అన్నారు. ఆ భయంకరమైన జ్వరం, ఆ సైకిల్, ఒక 6 ఒత్తుల స్టవ్, 2 సత్తు గిన్నెలు, ఆ చిన్న సూట్ కేసుతో కామరకోట బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలో దిగి మరి ఇంకో బస్సు ఎక్కి బుట్టాయిగూడెం దిగేది లాస్ట్ బస్. మళ్ళీ అన్నయ్య వెనక్కి వెళ్ళాలంటే నన్ను ఎక్కడికైనా ఒక ఇంటికి చేర్చి వెళ్ళటానికి ఇంకో బస్సు లేదు, అదే లాస్ట్. తను కూడా చిన్న వయసే కదా, నాకన్నా 1.5 సంవత్సరం పెద్దోడు, నాకు 18. తమ్ముడంటే పిచ్చి ప్రేమ. ఇంత మూర్ఖత్వం ఎందుకు, తగ్గాక వెళ్ళొచ్చు కదా, మమ్మీ డాడీ చెప్తున్నారు కదా ఆగొచ్చు కదా, చెప్పిన మాట వినాలి
అని వీడికి అర్థం అవ్వాలి అన్న తపన తప్ప ఏమీ లేని పరిస్థితి. రిటర్న్ వెళ్ళటానికి బస్సు లేదు. ఆ రోజుల్లో 94 జూలై 18 నాటికి బుట్టాయిగూడెంలో బస్ స్టాండ్ అంటే ఒక చెట్టు కింద ఆపుతారు బస్సులు అంతే. రాత్రి 10 అంటే ఆ కాలంలో ఏజెన్సీలు ఎట్లుంటుంది, ఇప్పుడే బిక్కుమంటూ ఉంటాయి ఊర్లు. నా సామాన్లన్నీ దింపి సైకిల్ దింపి బస్సు వెళ్ళిపోతుంది. ఆ బస్సులోని ఆఖరి మెట్టు మీద ఉండి ఆ సామాన్లన్నీ ఆ చెట్టు కిందకి లాక్కొని అన్ని మూటల దగ్గర పెట్టుకొని చెట్టుగా అనుకొని కూర్చున్నాను. విపరీతమైన జ్వరం. మూలుగుతా ఎప్పుడో నిద్ర పట్టేసింది తెలీదు. తెల్లవారుతుండగా పల్లెటూరులో ముందే లేచిపోతారుగా ప్రజలు. ఎవరో ఆ ప్రాంతానికి రోడ్డు మీద వెళ్తుంటే మూలుగులు వినబడి ఇక్కడ ఎవరో మూలుగుతున్నారే అని చూడ్డానికి వస్తే నేను భయంకరంగా చెట్టు కింద ఆ చెట్టుకు ఆనుకొని మూలుగుతుంటే, బాబు ఎవరు నువ్వు, ఏమైంది అని అడిగితే, నేను ఇట్లా పాస్టర్ గారిని, ప్రభు సేవకుని, కామరపుకోట పాస్టర్ గారి అబ్బాయిని. పాస్టర్ గారు అబ్బాయి, ఓకే అని. వాళ్ళు దేవుని బిడ్డలు కాదు కానీ ఆ ఊర్లో ఉన్న దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి, మీ ప్రార్థనలు ఎవరు ఎక్కడ పడి ఉన్నారా అని తీసుకొచ్చారు. వాళ్ళకు కామరపుకోట పాస్టర్ గారు అంటే చెప్పేవాటి, ఓహో ఆ విశ్వాసులు ఇక్కడ ఉన్నారు అని నన్ను వాళ్ళని పిలిపిస్తే, వాళ్ళను చూసి భయంకరంగా ఏడ్చి, అయ్యో ఎందుకు ఇలా అయిపోయిందని నన్ను చేతుల మీద మోసినట్లుగా తీసుకొని వెళ్ళి తమ ఇంటి వద్ద ఉంచి నేను స్వస్థపడే వరకు నాకు పరిచర్యలు చేసి నా కోసం ఒక 250 రూపాయలు అద్దెకు ఒక ఇల్లు తీసి నన్ను అక్కడ ఉంచారు. అలాగా మిక్కుటమైన ప్రేమ, బాధ్యత కలిగిన తల్లిదండ్రుల చేతుల్లోంచి నా కోసం తీవ్రంగా ప్రార్థించే సంఘం చేతుల్లో నుండి, నన్ను పిచ్చిగా ప్రేమించే నా తోబుట్టువుల నుండి ఒంటరిగా జ్వరముతో ఒక రాత్రంతా చెట్టు కింద మూలుగుతూ బ్రతికిన పరిస్థితులతో ఈ సేవ ప్రారంభమై నేటికి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు దేవుడే కాపాడాడు. ఈ చేతులు డ్రమ్ము కొట్టడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు అనేది నిజం. మా డాడీ నన్ను ఒక్కొక్కసారి బాగా కొట్టేవాడు. అదే తిండి పెడుతున్నాం, అదే శ్రద్ధ చూపుతున్నాం, అదే స్కూల్లో చేర్పించాం, అదే టీచర్స్ నీకు చదువు చెప్తున్నారు, అన్నయ్య అక్కకు వచ్చినంత మార్కులు నీకు ఎందుకు రావట్లేదని. కనీసం ఒక 10 మార్కులన్నా తక్కువ వచ్చేవి వాళ్ళిద్దరికన్నా. నీకెందుకు తక్కువ వస్తున్నాయి, నీకేం తక్కువ చేశాం మేము అని బాగా కొట్టేవాళ్ళు. నేను బాగా ఏడుస్తుంటే జాలి వేసేది, కానీ నాకు మార్కులు రావాలని నేను యథార్థంగానే కష్టపడినా వాళ్ళిద్దరికి ఉన్నంత తెలివితేటలు నాకు లేకపోవటం, సామర్థ్యం లేకపోవటం వల్ల చదువు వాళ్ళతో సమానమైన మార్కులు వచ్చాయి కాదు. డ్రమ్ము మాత్రం మంచిగా కొట్టేవాడిని, పరిచర్య ఏదైనా చక్కగా చేసేవాడిని. ఇక డ్రమ్ము కొట్టాను తప్ప ఇంకెందుకు పనికిరాను అనే పరిస్థితి. అలాంటి ఈ చేతులు వేలకు వేలు ఆత్మలకు బాప్తిస్మాలు ఇచ్చేలాగా ప్రభు చేశారు. నా తల మీద ఒక మంచి అభిషేకం ఉంటే చాలు అనుకునే ఈ అభాగ్యుని వందలు కాదు, 1000 మంది సేవకులకే ఆర్డినేషన్ ఇచ్చి అంత కృప దేవుడు ఇచ్చాడు. జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెనికి 10 కిలోమీటర్లు, 2 రూపాయలు బస్ ఛార్జ్. ఆ 2 రూపాయలు లేక బస్సు వెళ్ళిపోయేదాకే చెట్టు చాటుకో ఎక్కడో ఉండి, బస్సు వెళ్ళిపోతున్నప్పుడు పరుగు పెరుగుని వచ్చి
బస్సు మిస్ అయిపోయింది అనే భావన ప్రజలకు కల్పించి ఆ బస్సు వెనకాల దుమ్ములో పడి మెల్లిగా జంగారెడ్డి దాకా నడిచి వచ్చేసేవాడిని. అలాంటి నేను ఇన్ని దేశాల్లో వాక్య పరిచర్య చేయడానికి విమానాల్లో తిరుగుతారని ఎప్పుడు ఊహించలేదు. అసలు ఊహకే లేదు. మొన్న కెనడాకి వెళ్ళినప్పుడు ప్రీమియం ఎకానమీ సీట్లు నాకు రిజర్వ్ చేశారు. ఎన్ని దేశాలు తిరిగినా 2006 నుంచి ఎన్ని వందల సార్లు విమానాలు ఎక్కినా ఎప్పుడు ఎకానమీ క్లాసే. బిజినెస్ క్లాస్ సీట్లు అలా చూసుకుంటా ఎకానమీకి వెళ్ళిపోవడమే. ఒకసారి బిజినెస్ క్లాస్ సీట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి ఫ్లైట్లో. విమానం మంచి ఎత్తుల్లో ఎగిరిపోతున్నప్పుడు మెల్లిగా లేచి ఆ సీట్లో కూర్చున్నా. ఈ లోపం రానే వచ్చేసింది. నో సార్, యూ కెనాట్ సిట్ హియర్, గెట్ బ్యాక్ యువర్ ఒరిజినల్ సీట్. 2 minutes అంటే నో సార్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అంటే అమాయకంగా 4-5 ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్తా ఉంటే పాపం అటో అరౌండ్ కూర్చుని అందులో ఇలా కూర్చోకూడదా, కూర్చుంటే ఫైన్ వేస్తారా, ఇవన్నీ అడుగుతూ ఉంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఆ రకంగా ఒక అరగంట కూర్చుండిపోయి భలే ఉంది కదా. ఇన్ని వందల విమాన ప్రయాణాలలో 80% ఎవరో ఒకరు టికెట్ కొని తెలియని, నేను టికెట్ కొనుక్కెళ్ళి ఒక 20% ఉంటాయి ఈడ్చి కొడితే. కానీ అందరుడు పద్దాకి విమానాలు తిరుగుతున్నాడు. అది ఎంతలా ఉందంటే, ఒక నిరుపేద రోగి ఐసీయూలో పడుకుంటే ఒకడు వచ్చి నీ ముఖానికి ఏసీ కావాలా అని కొట్టాడంట. ఇక ఆడి ముఖం ఎట్లాంటి ముఖమో మీరు ఊహించుకోండి. అది ఆడి భోగం కాదురా, రోగం. గుడిసెల్లో బతికే నీ ముఖానికి ఏసీ అవసరమని గో మీద కొడితే అది రోగం రా. సేవలో నేను తిరిగే వాహనమైనా, ఎక్కిన విమానమైనా, నిలిచిన స్టేజ్ అయినా అన్నీ ఒక అనివార్యమైన పరిస్థితుల ద్వారా కల్పించబడ్డాయి. నేనేది కోరుకున్నది, ఆశించింది కాదు. కడుపు నిండా 4 మెతుకులు నేను తింటే చూసి సంతోషించేవారు వేలు మంది బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఎప్పుడు నేను కడుపు నిండా ఎక్కడ తినలేదు, కంటి నిండా ఎప్పుడు పడుకోలేదు. 4 మెతుకులు తిని చాలా. ఒకడు అన్నాడు కూడా, ఇంతలో మనిషివి 2 పులకాలు తిని ఎట్ట బతుకుతున్నావు అని. నేను అడిగి ఏం చెప్పాలి, ఇంతలో మనిషినే బతుకుతున్నాక అంత పక్కడు ఎందుకని తింటున్నావురా, నోరు కట్టుకో అన్నాను. ఇదే స్థలంలో ఆ చివరి జనరేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక 2 గోడలు, 6 పైపులు, 6 రేకులతో ఒక చిన్న షెడ్ వేసుకొని ఒక 5 సంవత్సరాలు నేను నా భార్య ఉన్నాం. ఆ ఇంటిని చూసి మా డాడీ చాలా కన్నీరు పెట్టుకున్నాడు. అయ్యో, ఇల్లు కట్టుకుంటున్నానంటే దేవుడు నీకు మంచి కృపించాడు అనుకున్నాను, కానీ ఏంట్రా ఇది కోళ్ళగూడు కన్నా దారుణంగా ఉంది, పరువు తీసేసావు కదరా. డాడీ నా దగ్గర డబ్బులు లేవు, చేత కావట్లేదంటే ఏదోటి చేద్దును కదా, ఎందుకంత అసహ్యం కట్టుకున్నావు, పరువు పోయిందిరా, మన పని వాళ్ళకు కూడా ఇట్లాంటి షెడ్ వేయలేదు కదా అని కన్నీరు పెట్టుకున్నాడు. లేదు డాడీ, మీ సహాయం లేకుండా ఎవరిని అడగకుండా చిన్న ఇల్లైనా కడితే మీరు సంతోషపడతారు అనుకున్నాను, కానీ మీరు కళ్ళని నీళ్ళు పెట్టుకుంటారు అనుకోలేదు అంటే మళ్ళీ కళ్ళు తుడుచుకొని, లేదు నాన్న ఇంత గౌరవం ఏంట్రా, నిన్న ఈ స్థితిలో మేము ఊహించుకోలేకపోతున్నాం అన్నారు. ఆ ఇంటిని నీట్గా తయారు చేసుకొని మంచిగా ఫ్లోరింగ్ చేసుకోవటానికి స్తోమత లేక ఆ రెగ్జిన్ మ్యాట్స్, ఆ షీట్లు అంటిస్తారు కదా గమ్మెట్టి, అవి తెచ్చి అంటిస్తే చాలా మంచి ఫినిషింగ్, ప్రశాంతంగా అన్ని కలిపి 5,000 రూపాయలు 4 గదులకి. అవి వేసుకుంటే మళ్ళీ డాడీ వచ్చి చూసి మమ్మీకి చెప్పారంట, వాడి ఇల్లు చాలా మంచిగా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు చిన్న చిన్న వాటిల్లోనే సంతోషించే బ్రతుకులు మాయి.
ఆవకాయ పచ్చడి వేసుకొని 4 మెతుకులు తింటే పంచభక్ష పరమాణాలు తిన్నంత ఆనందపడిపోయే బతుకులు మాయ. ఆనాటి నుండి ఈనాటి వరకు కనీస అవసరాలు తీరితే చాలున్నట్లే బ్రతికి సేవ చేశాం. వాడికి ఎంత ఆదాయం వస్తే ఇన్ని పనులు చేయగలుగుతున్నాడు అని ఆలోచించే తలకాయలకు వాడెంత నోరు కట్టుకుంటే ఈ సేవ జరుగుతుందో తెలియలేదు. దర్జాగా ఏసీలో పడుకున్నాడు అనుకునే లోకస్తులకు అడుగు ఏసీలో ఆదమరిచి నిద్రపోతున్నాడా, దేశం కొరకు చేతులెత్తుతున్నాడు అనే సంగతి తెలియదు. తుర్రుమని కారేసుకెళ్ళిపోయాడు చూసేంత లోపల అని మాట్లాడేవాడికి చిన్నప్పటి నుంచి సొంత కారులో తిరిగి ఆర్టీసీ బస్ ఎప్పుడో పెద్దయ్యేకెక్కి కారుల్లోనే పుట్టి పెరిగినట్టుగా బతికి సభలకు వెళ్ళటానికి బస్సు కోసం రోడ్డు మీద నిలబడితే పొరపాటున ఏదైనా ట్యాక్సీ ఆపి రాజమండ్రి అని కేకలేస్తే రాజమండ్రి అన్నట్టు అవును కానీ నేను కారు ఎక్కను. ఎందుకు? నువ్వు ఛార్జీ ఎక్కువ అడుగుతావు. లేదు బస్సు ఛార్జీ ఇవ్వు ఎక్కువ అంటే పండగ ఎన్నడూ కారు ముఖం చూడలేదన్నట్టు. ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఎదర సీట్లో కూర్చో అంటే ఇక అసలు ఆ రోజు అన్ని పండుగలు ఒక్కరోజు వచ్చేసినట్టే. ఆ చిన్ని సంతోషాలు. సైకిల్ వేసుకుని బుట్టాకు నుంచి జంగారెడ్డి వచ్చి సైకిల్ ఎక్కడ పెట్టి అక్కడ కొవ్వూరు ఒక లారీ ఎక్కితే భయంకర ఎర్రటి దుమ్ము దులుండే రోజులు క్యాబిన్లో కూర్చుంటే 10 రూపాయలు, పైకి ఎక్కేస్తే 5 రూపాయలు. 10 రూపాయలు ఉంటే క్యాబిన్లో ఎక్కేవాడిని, 5 రూపాయలు ఉంటే పైకి ఎక్కేసి కొవ్వూరు గోష్పాదాల రేవు దగ్గర దిగేపాటికి ఎర్రగా ధూళి పట్టి ఉండేవాడిని. అక్కడ దిగి గోదావరిలో స్నానం చేసి ఆ బట్టలన్నీ ఉతుక్కొని పిండి ఒక కవర్లో పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని లాంచ్ ఎక్కితే 2 రూపాయలు రాజమండ్రి అడుగు పెడితే రాజమండ్రి 7 రూపాయలకి వెళ్ళిపోయామని బుట్టాయిగూడ నుంచి. అక్కడ ఇంతకీ చేరింది ఎందుకు? ఒక పెద్ద సభకి ప్రసంగికుణ్ణి 10 రూపాయలు ఉండే కాదు ఛార్జీకి. అలా వాడబడ్డ తర్వాత వాళ్ళు 100, 150, 200, 300 ఆ రోజుల్లో 3 రోజులు వాడబడితే వచ్చి అతిపెద్ద కానుక 500 ఎంతో ప్రభు ఇస్తే అటునుంచి జంగడ్డుంగి ఎక్స్ప్రెస్ ఎక్కి 28 రూపాయలు టికెట్. అది వెనకాల సీట్ అయినా ఆ దర్జా సంతోషం లెక్క పెట్టలేదు. దర్జాగా సెంటర్లో దిగి మళ్ళీ సైకిల్ తుడుచుకొని ఎక్కితే కాసేపట్లో బొట్టాయిగూడు. ఇక్కడ విశాఖపట్నం వచ్చిన తర్వాత డిఏవి స్కూల్ దగ్గర టెంట్ వేసుకుని ప్రార్థన పెట్టే రోజుల్లో కోరమన్నపాలెం బస్ స్టాప్ నుంచి డిఏవి స్కూల్కి 2:30 బస్ టికెట్. ₹10 లేక నిలబడి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు బ్రదర్స్ వస్తారు, బండికి వెళ్ళిపోదాం లిఫ్ట్ ఇస్తారులే. గంటలు నిలబడి ఎవరో ఎక్కించుకోక తెలిసిన వాళ్ళు ఎవరు అటు రాక అందరూ కొత్త వాళ్ళయి మర్యాదగా డిఏవి స్కూల్ దాకా నడుచుకొచ్చినాయి. ఎన్నిసార్లు లెక్క పెట్టలేము. ఒకసారికి నాకు ఓపిక లేదు, ₹10 డబ్బులు లేవు, ఎక్కేసా. వెనక సీట్లు ఎక్కుతారు కదా మగవాళ్ళు, అక్కడ ఎక్కి ఒక్క మెట్టు కూడా లోపలికి ఎక్కకుండా అవి పట్టుకొని ఉన్నా అంటే దిగేద్దాం. ఈలోపు సగం లెక్క వచ్చేద్ది బస్సు. ఇక నడవలేకపోతున్నాడని కండక్టర్ వస్తున్నాడు, అమ్మ వచ్చేస్తున్నాడు రా బాబోయ్ డబ్బులు లేవు టికెట్ అంటాడు. ఇప్పుడు నా పరిస్థితి దిగా అంటాడు. మనం సిగ్గుపడకూడదు, డబ్బులు లేనప్పుడు ఆ మాత్రం భరించాలి అని ప్రిపేర్ అవుతున్నాం. లోపల దగ్గరికి వచ్చే టికెట్ అన్నాడు అంటే డబ్బులు లేవు అనకుండా కంగారు పడి డిఏవి స్కూల్ అన్నాను. డిఏవి స్కూల్ అనగానే 2:30 టికెట్ సింపి చేతిలో పెట్టాడు. ఆ 2:30 రూపాయల టికెట్తో పాటు 20 రూపాయల కాగితం పెట్టాడు. నేను డబ్బులు ఇవ్వకుండా టికెట్ అడిగానని ఎటకారం చేస్తున్నాడేమోనని వెనక్కి తిరిగి సారీ ఇంకా మీకు డబ్బులు ఇవ్వలేదు నేను అని జోబులో లేవు ఏమి లేదు
అట్లా షో లేవనో డబ్బులు పడిపోయినాను చెప్తే 2 తిట్లు తిట్టినా దింపుతాడు, ఈ లోపు దగ్గరికి వచ్చేస్తాం అని. 20 రూపాయలు ఖాతం చేసి సార్ మీకు డబ్బులు ఇవ్వలేదు సార్ అని తిరిగితే ఇట్లా దండం పెట్టి నిలబడ్డాడు కండక్టర్. అది కూడా ఎటకారమే అనుకున్నాను నేను, నాకు అర్థం కాక సారీ అండి ఇంకా నేను అయ్యా మీరు గత సోమవారం అనకాపల్లి ఐపీఎస్ తెచ్చుకొచ్చారా అంటే వచ్చాను సార్. మా బిడ్డకు ప్రార్థన చేశారు జ్వరం తగ్గట్లేదని అంటే అవునండి. మీరు అలా వెళ్ళిపోగానే తగ్గిపోయిందండి. అయితే మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎవరో అలా తెలియదు నాకు, మీకు చిన్న కానుక ఇవ్వాలనుకున్నాను కానీ సడన్గా ఇప్పుడు బస్సులో కనపడ్డారు. నేను మంచి కానుక సిద్ధపరచుకోలేదు కానీ మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించకూడదు అనుకుంటున్నాను. ఈ కానుక కొంచెం బాబు మా కోసం ప్రార్థన చేయండి అని 20 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ 20 రూపాయలు పెద్ద గొప్ప అమౌంట్ కాదు కానీ టిక్కెట్కి నా దగ్గర డబ్బులు లేవు అన్న సంగతి ఆయనకి తెలియలేదు. అది 1 కోటి రూపాయలు. ఇప్పుడు కొట్టాలి మీరు అసలు. ఆమె అట్లా ప్రతి క్షణం నన్ను కాపాడుతూ, నా పరువు కాపాడుతూ, నా కాలు జారనని నేను అనుకున్న ప్రతిసారి ఆయన కృపతో నన్ను సంరక్షిస్తూ, ప్రేమించే సంఘాన్ని, సహకరించే బిడ్డల్ని లక్షల రూపాయలు సంఘం చేతికి ఎముక లేదన్నట్టుగా ఇచ్చి ఇదిగో ఇలా దీన్ని నిలబెట్టారు. పగలు రేయి తేడా లేకుండా ఇక్కడ ఉండి పని చేశారు. మా ఇంట్లోకి వస్తే ఖచ్చితంగా మంచి ఆహారం దొరుకుద్ది కానీ అది మంచి శాకాహారం అయి ఉంటుంది. 90% జీవరాశులు నడవదు ఇక్కడ. ఇలాంటి చోట అంత కష్టమైన పని చేసే వాళ్ళకి అంత బలహీనమైన ఆహారం పెట్టడం న్యాయం కాదు కానీ క్షేమం అని తలంచి అదే పెడుతుంటాం మేము. పాపం వాళ్ళు ఇంటికి వెళ్తే ఏ క్లాస్ అయిన జీవరాశులు తిని వచ్చేస్తారు మళ్ళీ పని చేయడానికి. కానీ మేము ఆపి వాళ్ళు ఎంతో ప్రేమించే దోసకాయలు, వాళ్ళు రోజు ప్రార్థించుకునే కాకరకాయలు అన్నీ వాళ్ళకి వండి పెట్టాము. అయినా వాళ్ళు దేవుని పని కనుక ఇది మానలేదు. ఆత్మీయ తండ్రి వడ్డించాడు కనుక ఈ కూర వద్దనలేదు. చాలామందికి డబ్బులన్నీ నాకు ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాయి, ఇంత గట్టేస్తున్నాయని అనుకుంటారు. వాళ్ళు సంఘ కాపర్లు అయితే వాళ్ళకి అలాంటి డౌట్ రాదు. ఎందుకంటే ప్రేమించే సంఘం, ప్రార్థించే సంఘం, సహకరించే సంఘం ఇలాంటి కార్యాలు చేస్తుంది. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు ఈ సేవలో నన్ను మిక్కుటముగా ప్రేమించిన, చేయి పట్టుకుని నడిపి నాకు సేవలు నేర్పిన, తర్ఫీదు చేసిన మా నాన్నగారు ఏ జబ్బులు లేకుండా, రోగాలు లేకుండా, హాస్పిటల్లో పడకుండా, ఎవరితో సేవలు చేయించుకోకుండా అకస్మాత్తుగా మాయమైపోయినట్టుగా సడన్గా సిక్కై చనిపోవడం. ఒక్కరోజులో రెండో రోజుకే చనిపోయారు. ఒక భయంకరమైన షాక్, ఊహించలేదు. మినిమం రోజుకు 5 కిలోమీటర్లు వాకింగ్ చేశారు. కొన్ని 15-20 సంవత్సరాలు నాన్ స్టాప్గా. సడన్గా వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే నాన్నగారు ఉంటుండగానే ఆయనే మమ్మల్ని కనిపించిన సేవలో దేవుడు తనను వాడుకునే బలమైన అభిషేకపు తీరు, సామర్థ్యాన్ని, ప్రభావాన్ని బట్టి సేవలో మమ్మల్ని ప్రోత్సహించే, బలపరిచే మనస్సును బట్టి మా బావగారి ఆత్మీయ నాయకత్వంలో మేము సేవ చేసేవాళ్ళం. ఒక దినాన సడన్గా వారే ఫోన్ చేసి ఇక మీదట నేను మీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను, ఐఎమ్ సారీ అని ఫోన్ పెట్టేశారు. నాన్నగారు చనిపోయారు. కొద్ది కాలానికే బావగారు విడిచిపెట్టేశారు. బాగా నేను నా భార్య ఏడ్చి పైకప్పు లేని వాళ్ళం అయిపోయాం కదూ అని ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు సురేష్ అయ్య గారి ఆత్మీయ నడిపింపులో ఉండాలని ప్రేరణ కలుగ చేశారు.
వెంటనే ఫోన్ చేసి అడిగాను అయ్యగారిని, మీరు మా దగ్గరికే స్పీకర్గా వస్తున్నారు, మా బైబిల్ స్కూల్కే ప్రిన్సిపల్గా ఉన్నారు, నేను మీకేం ఆత్మీయ నాయకుడిగా ఉండాలి అన్నారు. లేదయ్యా, మేము ఉద్రేకంగా చెప్పటం లేదు, బాగా ఆలోచించి ప్రార్థన చేసుకుని సిద్ధపడి చెప్తున్నామంటే చాలాసేపు మాట్లాడిన తర్వాత సరే అలాగే పాస్టర్ గారు రండి అన్నారు. ఒక మంచి తండ్రి దొరికాడు అని 2012లో సంతోషపడ్డాం. 2017 కల్లా అయ్యగారు కూడా మహిమలోకి వెళ్ళిపోయారు. నా జీవితంలో నేను ప్రేమించిన, నేను గౌరవించిన, నేను ఆశించిన అభిషక్తులు ఒక్కొక్కరు నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారు. అయినా 2017 నుంచి నాకు కలిగిన శ్రమలు, దుఃఖాలు, గాయాలు, బాధలు అంతకంతకు అధికమైపోతుంటే కూడా సురేష్ అయ్య గారు లేని లోటే తెలియనంతగా నిత్యం మా మమ్మీ, మా పాస్టమ్మ గంటలు గంటలు కొలది చేతులెత్తి కన్నీరు కార్చే ప్రార్థనా సహాయానికి తోడు నాకు దుఃఖము, శ్రమ, కష్టము కలిగిన ప్రతిసారి తన ఆరోగ్యము, తన సేవా ఒత్తిళ్ళు పట్టించుకోకుండా నా కొరకు మోకరించి చేతులెత్తి మా చుట్టూ ఒక ప్రాకారములాగా నిలబడిన తల్లిగారు రామగుండంలో గ్లోరియస్ మినిస్ట్రీస్కి నేతృత్వం వహిస్తూ జరిగిస్తున్న మేరక గారు, వారికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక సంఘం వేవేల కొలది ఐఎఫ్జే దైవజనులు అందరూ మా కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక ముందున్న సేవ చాలా గంభీరమైంది, విస్తారమైంది. ఇంకా మీ ప్రార్థనా సహాయం మాకు కావాలి. అన్నీ వివరించలేను, పోరాటాలన్నీ మీరు అర్థం చేసుకున్నారు, మీలో చాలామందికి తెలుసు, చూస్తున్నారు. మేము బ్రతుకున్నంత కాలం నమ్మకమైన, యోగ్యమైన, మహిమగల సేవలు చేయడానికి దేవుడు మా చేతికి అప్పగించబడిన చిట్ట చివరి ఆత్మను కూడా ఒడ్డుకు దాటించే వరకు యోర్దాను మధ్యలో నిలబడిపోవటానికి మందసమును మోస్తూనే బ్రతకడానికి మా జీవితాలు మరలా మేము పునరంకితం అవుతున్నాం. మా కొరకు, ఈ పరిచర్ల కొరకు మీరు ప్రార్థనలు కొనసాగించగలరని ఈ సాక్ష్యం, మా ముందున్న సవాళ్ళు, పరిస్థితులు అన్నింటి కొరకై ఈ దినం, నిన్నటి దినమే రాత్రి 10 గంటలకు వారు వెళ్ళిపోతే వారికున్న బలహీనత, అలసట, నీరసం దీనికంటే కొన్ని 100 రెట్లు మించి ఉన్న సేవ. వాళ్ళు వెళ్ళటం అవసరం, కానీ నేను సేవకు వచ్చి రోడ్డు మీద ఒంటరిగా ఉండిపోయిన ఆ రోజు మొదలుకొని ఇదిగో వద్దు, అందరూ రావద్దని 5-6 వీడియోలు పెడితే కూడా వస్తే పట్టించుకోకుండా, కనీసం మంచిగా లేకుండా, తిన్నామని అడగకుండా మొహం చాటేసి పారిపోయిన పరిస్థితుల్లో కూడా వేలకు వేలు జనం వచ్చి నా చుట్టూ నిలిచి నా కొరకు ప్రార్థిస్తూ నా నోట నుండి వచ్చే ప్రతి దేవుని మాట కొరకు ఎదురు చూస్తే ఈ పరిస్థితి దాకా నా కొరకు నిలిచిన పరిశుద్ధులకు, దైవజనుల కొరకు వందనాలకు చెల్లించుకుంటూ ఇక ముందు సేవ ఇంకా మహిమకరంగా సాగుటకై